Dear students, now we are going to learn normal loss, abnormal gain, సాధారణ నష్టము, అసాధారణ లాభం. ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఇన్ ది ప్రాసెస్ కాస్టింగ్. ప్రాసెస్ కాస్టింగ్లో ఈ ఫిఫ్త్ మోడల్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. 90% మనకి ఎగ్జామ్లో వచ్చే మోడల్ ఇదే. ఫస్ట్ మనం నార్మల్ లాస్ అంటే తెలుసుకుందాం. Loss which arises out of inherent reasons is known as normal loss. It is an unavoidable loss. అంటే తప్పించలేని నష్టాన్ని మనం ఏమంటామంటే, లేదా ప్రకృతి సిద్ధమైన కారణాల వల్ల లేదా సహజ కారణాల వల్ల మనకి ప్రాసెస్లో లాస్ కనుక అరైజ్ అయినట్లయితే అట్లాంటి లాస్ మనం ఏమని పిలుస్తామంటే సాధారణ నష్టము లేదా నార్మల్ లాస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇవాపరేషన్ వల్ల కానీ, అంటే ఆవిరి అయిపోవడం వల్ల కానీ, లేదా కెమికల్ రియాక్షన్ అంటే రసాయనిక చర్య వల్ల కానీ ఒక్కొక్కసారి మనకు ఒక ప్రాసెస్లో లాస్ ఏర్పడుతుంది. దాన్ని మనం నార్మల్ లాస్ అంటాం. అదేవిధంగా ప్రతి ఫ్యాక్టరీలో కూడా మనకి కాస్టింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ కాస్టింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ప్రతి ప్రాసెస్లోనూ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ లాస్ ఉంటుందని, కొంత పరిధి గల, కొంత శాతం గల నష్టం ప్రతి ప్రాసెస్లోనూ కూడా ఉద్భవిస్తుందని ముందుగానే వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు కాస్టింగ్ డిపార్ట్మెంట్ వారు. అట్లాంటి లాస్ని మనం సాధారణ నష్టం అంటాం. ఈ నార్మల్ లాస్ని ఎప్పుడు కూడా మనకి పర్సంటేజ్లో ఇస్తాడు. ఆ పర్సంటేజ్ మనం ఏం చేయాలంటే ఆ ప్రాసెస్లో మనం ఇంట్రడ్యూస్ చేసిన యూనిట్ల మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ప్రాసెస్లో మనం 1000 యూనిట్స్ని ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, 5% అన్నాడు అనుకోండి, 1000 ఇంటూ 5/100 అయితే 50 యూనిట్స్ వస్తాయి అనమాట. ఆ 50 యూనిట్స్ ఇంటూ దానికి వాడు పర్ యూనిట్ 5 రూపీస్ 3 రూపీస్ ఇస్తే అది దాంతో మల్టిప్లై చేసి దాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ప్రాసెస్ అకౌంట్లో క్రెడిట్ వైపున నమోదు చేస్తాం. రెండవది అబ్నార్మల్ లాస్. అబ్నార్మల్ లాస్ అంటే ప్రాసెస్ లాస్ విచ్ అరైజెస్ అవుట్ ఆఫ్ అబ్నార్మల్ రీజన్స్ ఈజ్ నోన్ యాజ్ అబ్నార్మల్ లాస్. ఇట్ కెన్ బి అవాయిడెడ్ ఇఫ్ ప్రాపర్ కేర్ ఈజ్ టేకెన్. మనం కనుక దీన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఎప్పుడంటే మనం సరైన జాగ్రత్త తీసుకున్నట్లయితే, ప్రాపర్ కేర్ తీసుకున్నట్లయితే దీన్ని మనం నివారించవచ్చు. ఇట్లాంటి నష్టం ఎలా ఎదురవుతుందంటే మనకి నెగ్లిజెన్స్ వల్ల కానీ, కేర్లెస్నెస్ వల్ల కానీ, యాక్సిడెంట్స్ వల్ల కానీ, నెక్స్ట్ యూజ్ ఆఫ్ డిఫెక్టివ్ మెటీరియల్ ఇవ్వడం వల్ల సరుకు కనుక మన ప్రాసెస్లో కనుక లాస్ ఏర్పడినట్లయితే అట్లాంటి లాస్ని మనం ఏమంటామంటే అబ్నార్మల్ లాస్ అంటాం. ఈ అబ్నార్మల్ లాస్ని కూడా మనం ఏం చేయాలంటే ఆ సంబంధిత రెస్పెక్టివ్ ప్రాసెస్లో క్రెడిట్ వైపున చూపిస్తాం. ఈ అబ్నార్మల్ లాస్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. అబ్నార్మల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ నార్మల్ లాస్ వాల్యూ బై యూనిట్స్ ఇంట్రడ్యూస్డ్ మైనస్ నార్మల్ లాస్ యూనిట్స్ ఇంటూ అబ్నార్మల్ లాస్ యూనిట్స్. మీకు ప్రాబ్లంలో క్లియర్గా మెన్షన్ చేస్తాను. ప్రస్తుతం మాత్రం ఫార్ములా ఇలా ఉంటుందని మాత్రమే తెలుసుకోండి. మూడవది అబ్నార్మల్ గెయిన్. నార్మల్ లాస్ అనేది ఎప్పుడు కూడా ఎస్టిమేటెడ్ లాస్. మనకు అంతకంటే ఎక్కువ లాస్ ఏర్పడవచ్చు, అంతకంటే తక్కువ లాస్ ఏర్పడవచ్చు. అంటే మనం అనుకున్న దానికంటే తక్కువ లాస్ వచ్చిందనుకోండి, దాన్ని ఏమంటారంటే అబ్నార్మల్ గెయిన్ లేదా అసాధారణ లాభం అంటాం. అది మనం ఏంటంటే దాన్ని కూడా సేమ్ ఫార్ములా ఉపయోగిస్తాం. కాకపోతే ఇక్కడ అబ్నార్మల్ గెయిన్ అని పెట్టి టోటల్ కాస్ట్ మైనస్ నార్మల్ లాస్ వాల్యూ బై యూనిట్స్ ఇంట్రొడ్యూస్డ్ మైనస్ నార్మల్ లాస్ యూనిట్స్ ఇంటూ అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్ అంటాం. మనం కూడా అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్ అంటాం. అది కూడా దాన్ని ఏం చేస్తామంటే ఆ సంబంధిత ప్రాసెస్ అకౌంట్లో డెబిట్ వైపున రికార్డ్ చేస్తాం అనమాట. ఇప్పుడు బిఫోర్ సాల్వింగ్ ది ప్రాబ్లం ఐ వుడ్ లైక్ టు రీడ్ ఇట్. లిసన్ కేర్ఫుల్లీ. Product X is obtained after it passes through 3 distinct processes. You are required to prepare process accounts from the following information. Particulars, total, process 1, process 2, process 3. మెటీరియల్స్ టోటల్లో 15,084 రూపీస్, ప్రాసెస్ 1లో 5,200, ప్రాసెస్ 2లో 3,960, ప్రాసెస్ 3లో 5,924 రూపీస్. డైరెక్ట్ వేజెస్ ప్రత్యక్ష వేతనాలు 18,000, 4,000, 6,000, 8,000. ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ టోటల్లో మాత్రమే 18,000 ఇచ్చాడు. నెక్స్ట్ పేరాలో మనకి ఏం చెప్పాడంటే 1,000 units at the rate of ₹6 per unit were introduced in process 1. Production overheads to distributed at cent % on
or 100% on direct wages. Another table, actual output to units, normal loss, value of scrap per unit. Actual output లో ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3. యూనిట్స్లో 950, 840, 750. నార్మల్ లాస్ ఫస్ట్ ప్రాసెస్లో 5%, సెకండ్ ప్రాసెస్లో 10%, థర్డ్ ప్రాసెస్లో 15%. రేట్ పర్ యూనిట్ 4 రూపీస్, 8 రూపీస్, 10 రూపీస్. ఇన్ తెలుగు, ఎక్స్ వస్తువు 3 ప్రక్రియల ద్వారా తయారవుతుంది. ఈ క్రింది వివరాల ఆధారంగా ప్రక్రియ ఖాతాలను తయారు చేయండి. ప్రక్రియ ఖాతాలు అంటే ప్రాసెస్ ఖాతాలని అర్థం. వివరాలు మొత్తము ప్రక్రియ 1, ప్రక్రియ 2, ప్రక్రియ 3. ముడి పదార్థాలు 15,084 రూపాయలు, 5,200, 3,960 రూపాయలు, 5,924 రూపాయలు. ప్రత్యక్ష వేతనాలు 18,000. ప్రాసెస్ 1లో 4,000, 2లో 6,000, 3లో 8,000. ఉత్పత్తి పరోక్ష ఖర్చులు మొత్తంలో మాత్రమే మనకి 18,000 ఇచ్చాడు, 18,000. ప్రక్రియ 1లో 1000 యూనిట్లు, ఒక్కొక్క యూనిట్కు 6 రూపాయల చొప్పున ప్రవేశపెట్టినారు. ఉత్పత్తి పరోక్ష ఖర్చులను వేతనాల మీద 100% లెక్కించండి. మనకి కింద మరో టేబుల్ ఇచ్చాడు. వాస్తవ ఉత్పత్తి, యూనిట్లు, సాధారణ నష్టము, రద్దు విలువ యూనిట్ ఒకటికి. వాస్తవ ఉత్పత్తిలో ప్రక్రియ 1, ప్రక్రియ 2, ప్రక్రియ 3 అంటే ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3. ప్రక్రియ అన్న దశ అన్న ఒకటే. నెక్స్ట్ యూనిట్లు 950, 840, 750. ఇవే మనకి ప్రతి ప్రాసెస్లోనూ వచ్చే ఆన్సర్లు అవుతాయి. నెక్స్ట్ నార్మల్ లాస్ లేదా సాధారణ నష్టం 5%, 10%, 15%. రద్దు విలువ యూనిట్ ఒక్కటికి 4 రూపాయలు, 8 రూపాయలు, 10 రూపాయలు. సో మనం ఎప్పట్లాగే ప్రాసెస్ 1 అకౌంట్, ప్రాసెస్ 2 అకౌంట్, ప్రాసెస్ 3 అకౌంట్, ఫినిష్డ్ స్టాక్ అకౌంట్, 4 అకౌంట్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం పర్టికులర్స్, యూనిట్స్, అమౌంట్స్ రూపాయలు, అలాగే క్రెడిట్ వైపు కూడా పర్టికులర్స్, యూనిట్స్, అమౌంట్ రూపాయలు. ఫస్ట్ ప్రాసెస్లో మనం ఏం చేసామంటే మెటీరియల్స్ ఇంట్రడ్యూస్డ్ 1000 యూనిట్స్ని ప్రవేశపెట్టామంటాం. 1000 ఇంటూ ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ఎంత అని చెప్పాడు, మనకి 6 రూపీస్ అన్నాడు. 1000 ఇంటూ 6 ఎంత అవుతుందంటే 6000 అవుతుంది. ప్రవేశపెట్టిన ముడి పదార్థాలు, ఇది ప్రాసెస్ 1లో మాత్రమే చూపించాలి. మెటీరియల్స్ ఇంట్రడ్యూస్డ్ అని యూనిట్స్లో 1000, 1000ని 6 పెట్టి మల్టిప్లై చేసుకుంటే మనకి 6000 వస్తుంది. 2 రా మెటీరియల్స్, ముడి పదార్థాలు 5200 ఇచ్చాడు. అలాగే 2 డైరెక్ట్ వేజెస్ 4000, ప్రత్యక్ష వేతనాలు 4000 రూపాయలు ఇచ్చాడు. 2 ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ 4000 ఇంటూ 100% అన్నాడు. ఇక్కడ డైరెక్ట్ వేజెస్ మీద కట్టాలి. మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ వేజెస్ మీద 100% క్యాలిక్యులేట్ చేయమన్నాడు. డైరెక్ట్ వేజెస్ ఎంత ఉన్నాయంటే మనకి 4000 ఉన్నాయి. 4000 ఇంటూ 100/100 వేస్తే మనకి ఎంత వస్తుందంటే 4000 వస్తుంది. ఇప్పుడు నార్మల్ లాస్ని లేదా సాధారణ నష్టాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఫస్ట్ ప్రాసెస్లో ఎన్ని యూనిట్లు ఇంట్రొడ్యూస్ చేసాం, 1000 యూనిట్స్ని ఇంట్రొడ్యూస్ చేసాం. ఇంటూ 5/100 వేస్తే 50 యూనిట్స్ వచ్చాయి. ఇంటూ 5/100 వేస్తే మనకి 50 యూనిట్లు వచ్చినాయి. దానికి ఒక్కొక్క యూనిట్కి రేట్ ఎంత అని చెప్పాడంటే 4 రూపీస్ చెప్పాడు. 50 ఇంటూ 4 ఎంత అంటే 200 అవుతుంది. అదే మనం వాల్యూలో అమౌంట్లో వేసుకుంటాం. ఇప్పుడు మనం 1000 యూనిట్స్ని ఇంట్రొడ్యూస్ చేసాం. అందులో 50 యూనిట్స్ ముందుగానే మనకి నార్మల్ లాస్ ఉంటుందని కాస్టింగ్ డిపార్ట్మెంట్ ఎస్టిమేట్ చేసింది లేదా అంచనా వేసింది. ఆ 50 యూనిట్స్ పోతే మన దగ్గర మనకి ఎన్ని యూనిట్లు ఉత్పత్తి అవ్వాలి, మనకి 950 యూనిట్స్ మనం ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ మనకి ఆన్సర్ లెక్కలో కూడా మనకి లాస్ట్లో ఇచ్చేప్పుడు ప్రొడ్యూస్ చేసిన యూనిట్లు ఇచ్చాడు. 950 ప్రొడ్యూస్ చేసామంట. అంచేత మనకి అబ్నార్మల్ లాస్ కానీ, అబ్నార్మల్ గెయిన్ కానీ, అసాధారణ నష్టం కానీ, అసాధారణ లాభం కానీ లేదు. 100,000లోంచి 50 తీసేస్తే 950 మనం ప్రొడ్యూస్ చేయాలి. 950 మనం ప్రొడ్యూస్ చేసాం కాబట్టి మనం చేస్తామంటే బ్యాలెన్స్ చేసేస్తాం. 1000 యూనిట్స్ ఇక్కడ వేసి అందులోంచి 50 డిడక్ట్ చేస్తే బై ప్రాసెస్ 2 అకౌంట్. అట్లాగే ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 19,200 వచ్చింది. ఆ 19,200ని మనం క్రెడిట్లో వేసి ఈ 200 రూపీస్ డిడక్ట్ చేస్తే 19,000 వచ్చింది. ది ఫినిష్డ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ ప్రాసెస్ విల్ బి మనకి ఏమవుతుందంటే రా మెటీరియల్ టు ది సెకండ్ ప్రాసెస్.
అంచేత మనం చెప్తామంటే ఈ 950 యూనిట్స్ని నెక్స్ట్ ఏమో 19,000 రూపీస్ని సెకండ్ ప్రాసెస్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక్కడ 2 మెటీరియల్స్ 3,960 ఇచ్చాడు. అలాగే డైరెక్ట్ వేజెస్ ప్రత్యక్ష వేతనాలు 6,000 ఇచ్చాడు. ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఏం చెప్పాడంటే డైరెక్ట్ వేజెస్ మీద అంటే ఈ 6,000 మీద 100% క్యాలిక్యులేట్ చేస్తే 6,000 వస్తుంది. ఇక్కడ మనం 950 యూనిట్స్ని ప్రవేశపెట్టాం. ఇక్కడ నార్మల్ లాస్ ఎంత అని చెప్పాడు 10% అని చెప్పాడు. 10% క్యాలిక్యులేట్ చేస్తే 95 వచ్చింది. 95 వస్తే ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత అని చెప్పాడంటే 8 రూపీస్ అని చెప్పాడు. ఈ నార్మల్ లాస్ వాల్యూ లేదా సాధారణ నష్టం విలువ ఎలా చెప్పాడంటే 95 యూనిట్లు వచ్చినాయి మనకి. క్యాలిక్యులేట్ చేస్తే 95 ఇంటూ 8 ఎంత వస్తుందంటే 760 వచ్చింది. ఇప్పుడు మనం బయట వర్కింగ్ రేట్ చూసుకోవాలి. మనం 950 యూనిట్స్ని ఇంట్రొడ్యూస్ చేసాం. అందులో 95 యూనిట్లు అంటే 95 యూనిట్స్ మనకు ముందుగానే పోతాయని ముందుగానే నార్మల్ లాస్ ఉంటుందని కాస్టింగ్ డిపార్ట్మెంట్ ఎస్టిమేట్ చేసింది. అప్పుడు 950లోంచి 95 డిడక్ట్ చేసేయండి, 855 వస్తుంది. ఆ 855 ఏంటంటే యూనిట్స్ టు బి ప్రొడ్యూస్డ్, మనం ఉత్పత్తి చేయవలసినవి ఏంటంటే 855. కానీ మనకు ప్రాబ్లంలో చూడండి 840 యూనిట్స్ మనం ప్రొడ్యూస్ చేసామంట. ఉత్పత్తి చేసినవి 840 చేసాం. మనం చేయవలసినవి 855 చేయాలి, కానీ మనం 840 చేసాం. కాబట్టి ఆ 15 యూనిట్స్ని ఏమంటామంటే అబ్నార్మల్ లాస్ యూనిట్స్ అంటాం. అసాధారణ నష్టం యూనిట్లు వచ్చినాయి అనమాట. ఇప్పుడు దానికి మనం ఈ అమౌంట్లో వాల్యూ కట్టాలంటే ఫార్ములా వేసుకోవాలి. ఎలాగంటే అబ్నార్మల్ లాస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అసాధారణ నష్టం విలువ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ అంటే ఈ అమౌంట్లన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మర్చిపోకండి. టోటల్ కాస్ట్ అంటే 34,960 అవుతుంది మైనస్ నార్మల్ లాస్ వాల్యూ అంటే ఈ 760 అవుతుంది అనమాట. నార్మల్ లాస్ వాల్యూ అంటే 760 అవుతుంది. యూనిట్స్ ఇంట్రడ్యూస్డ్, మనం ఫస్ట్ సెకండ్ ప్రాసెస్లో ఎన్ని యూనిట్స్ ఇంట్రడ్యూస్ చేసాము ప్రవేశపెట్టిన యూనిట్లు 950. నార్మల్ లాస్ యూనిట్స్ 95 ఇంటూ అబ్నార్మల్ లాస్ యూనిట్స్ 15. దీన్ని సింప్లిఫై చేసుకుంటే సరిగ్గా 600 వచ్చింది. ఆ 600ని ఏమంటామంటే అబ్నార్మల్ లాస్ 600 అవుతుంది. ఆ 600ని మనం చెప్తుంటే బై అబ్నార్మల్ లాస్ అని 15 ఏమో యూనిట్స్ 600 ఏమో అమౌంట్ వేసి బ్యాలెన్స్ చేసేసి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ప్రాసెస్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎందుకంటే ది ఫినిష్డ్ ప్రోడక్ట్ ఆఫ్ సెకండ్ ప్రాసెస్ విల్ బికమ్ రా మెటీరియల్ టు ది థర్డ్ ప్రాసెస్. కాబట్టి దాన్ని మనం చేస్తామంటే 840 యూనిట్స్ 33,600 రూపీస్ని మనం చేస్తామంటే థర్డ్ ప్రాసెస్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం అనమాట. ప్రాసెస్ 3 అకౌంట్ మనం స్టార్ట్ చేస్తా ఉంటాం. అందులో 2 అకౌంట్ అని అక్కడి నుంచి మనం చేస్తా ఉంటాం. ప్రాసెస్ 2లోంచి 840 యూనిట్స్ 33,600 అమౌంట్ తీసుకొస్తాం. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ 3కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మెటీరియల్స్ ముడి పదార్థాలు 5,924 రూపాయలు. అలాగే 2 డైరెక్ట్ వేజెస్ ప్రత్యక్ష వేతనాలు 80,000 ఇచ్చాడు. అలాగే ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఉత్పత్తి పరోక్ష ఖర్చులు ఈ యొక్క డైరెక్ట్ వేజెస్ మీద 100% కొట్టాం. మూడిట్లో కూడా 8,000 ఇంటూ 100/100 అయితే 8,000 వస్తుంది. ఇప్పుడు నార్మల్ లాస్ క్యాల్కులేట్ చేస్తాం. బై నార్మల్ లాస్ అని 840 ఇంటూ థర్డ్ ప్రాసెస్లో నార్మల్ లాస్ ఎంత పర్సెంటేజ్ అంటే 15% వేస్తే మనకి 126 యూనిట్స్ వచ్చాయి. ఆ 126 యూనిట్స్ ఇంటూ 10 రూపీస్. ఒక యూనిట్ కాస్ట్ ఎంత అంటే ఇక్కడ 10 రూపీస్. కాబట్టి 126 ఇంటూ 10 ఎంత అవుతుందంటే 1260 అవుతుంది. ఇది వేసిన తర్వాత మనం వర్కింగ్ నోట్ చేసి తీసుకోవాలి. యూనిట్స్ ఏమో మనం ఇంట్రడ్యూస్ చేసిన ప్రవేశపెట్టిన ముడి పదార్థాల యూనిట్లు ఎంత అంటే మనకి 840. అందులో 126 యూనిట్స్ నార్మల్ లాస్ తీసేస్తే మనం 714 యూనిట్స్ తయారు చేయాలి. 714 యూనిట్లను ఉత్పత్తి చేయాలి. మనం ఉత్పత్తి చేయవలసినవి 714. అయితే మనం లెక్కలో మనం ఏం చేసామంటే 750 యూనిట్ని ఉత్పత్తి చేసామంట. 750 యూనిట్ని ఉత్పత్తి చేసాం. ప్రాబ్లంలో మనకి 740 ఇచ్చాడు. థర్డ్ ప్రాసెస్లో యూనిట్స్ ప్రొడ్యూస్ ఎంత ఇచ్చాడంటే 750 ఇచ్చాడు. ఆ 750లోంచి ఈ 714 మైనస్ చేస్తే 36 ఎక్స్ట్రా చేసాం. మనం చేయవలసినవి 714 చేసినవి మనకి 750 చేసాం కాబట్టి ఎక్స్ట్రా 36 యూనిట్స్ చేసాం కాబట్టి వాటిని ఏమంటామంటే అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్ అంటాం. ఇప్పుడు అబ్నార్మల్ గెయిన్ వాల్యూ కావాలంటే అసాధారణ లాభం కావాలంటే టోటల్
టోటల్ కాస్ట్ అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ వరకు ఐటమ్స్ కలుపుకోవాలి. ఈ 4 ఇది 4 ఐటమ్స్ కలిపితే టోటల్ కాస్ట్ అవుతుంది. మైనస్ నార్మల్ లాస్ వాల్యూ అంటే 1260. ఎప్పుడు కూడా అమౌంట్ని తీసుకోవాలి, బాగా పెట్టుకోండి. మొత్తం వ్యయము మైనస్ సాధారణ నష్టం విలువ బై యూనిట్స్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ది ప్రాసెస్లో ప్రవేశపెట్టిన యూనిట్లు ఏంటంటే 840 మైనస్ నార్మల్ లాస్ యూనిట్లు, సాధారణ నష్టం యూనిట్లు ఎంతంటే మనకి 126 ఇంటూ అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్ అంటే అసాధారణ లాభ యూనిట్లు 36 యూనిట్లు చేస్తే మనకి 2000 మనకి ఎంత వచ్చిందంటే 736 వచ్చింది. దేర్ఫోర్ అబ్నార్మల్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 2736. ఈ 2736 మనం ఏం చేస్తామంటే నార్మల్ అబ్నార్మల్ లాస్ అయితే మనం చేస్తున్నామంటే ప్రాసెస్లో క్రెడిట్ వైపు వేస్తున్నాం మనం. ఇప్పుడు అబ్నార్మల్ గెయిన్ కాబట్టి మనం ఏం చేయాలంటే డెబిట్ సైడ్ నెట్టు అసాధారణ లాభము లేదా మనం అబ్నార్మల్ గెయిన్ అని 36 ఏమో యూనిట్స్ వేసుకుంటాం. 2736 ఏమో అమౌంట్లో వేసి బ్యాలెన్స్ చేస్తాం. బ్యాలెన్స్ చేయడం అంటే ఎలాగా, ఈ 2 టోటల్ చేసుకుంటాం. 876 వచ్చింది. అట్లాగే ఈ అమౌంట్ అంతా టోటల్ చేస్తే 58,260 వచ్చింది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తాం. 876ను 58,260 రూపీస్ని ఇక్కడ తీసుకొచ్చి బ్యాలెన్స్ చేస్తాం. ఈ 876 నుంచి ఈ 126 డిడక్ట్ చేస్తే మనకి 750 వస్తుంది. అలాగే 58,260 నుంచి 1260 డిడక్ట్ చేస్తే 57,000 వచ్చింది. అది ఏం చేస్తామంటే ఫినిష్డ్ స్టాక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం బై తయారైన సరుకు ఖాతాని 750 యూనిట్లు 57,000 వాటి విలువ అనమాట. 750 యూనిట్ల విలువ 57,000 రూపీస్ అనమాట. ఇప్పుడు దాన్ని మనం చేస్తామంటే ఫినిష్డ్ స్టాక్ అకౌంట్ వేసుకుంటాం. ఈ వర్కింగ్ నోట్స్ అయిపోయిన తర్వాత 15 ఫినిష్డ్ స్టాక్ అకౌంట్ లేదా తయారైన సరుకు ఖాతా వేసి ఎప్పటిలాగే పర్టికులర్స్ యూనిట్లు అమౌంట్ అలాగే క్రెడిట్లో కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. డెబిట్ టు క్రెడిట్ పెట్టుకుంటాం. ప్రాసెస్ 3 అకౌంట్ అని 750 యూనిట్స్ వాటి వాల్యూ 57,000 తీసుకొచ్చి ఇది ఈ అకౌంట్ మనం చెప్పండి క్లోజ్ చేసేస్తాం. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 750 యూనిట్స్ 57,000 వేసి 2 వైపులో కూడా ఈక్వల్ చేసేసి ఎప్పుడైతే మనకి ఇక్కడ బై తేల్చి నిల్వ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ వచ్చిందో దాన్ని ఆపోజిట్ సైడ్లో 2 బ్యాలెన్స్ డ్రాప్ డౌన్ 2 తెచ్చి నిల్వ అని 750 యూనిట్స్ 57,000 వాటి వాల్యూ వేసేసి క్లోజ్ చేసేస్తాం. సో ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ.